ఆయన కోపంలో ఉంటాడు. దాని కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయి ఏంటి అనేది ఆలోచించుకోడమ్మా. కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి ఏంటి ఆలోచించుకోడు. ఎక్కడెక్కడ విషయాల్లో తీసుకొచ్చి తిడతాడు నిన్ను. కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి ఆలోచించుకోడమ్మా. నిజంగా ఫీల్ అయ్యేమనడు. బట్ నీ మీద డామినేట్ చేయాలని అంటాడు. ఓకే, నీ మీద డామినేట్ చేయాలి ఏదో ఒక విధంగా, నీ మీద పైచేయి చేయాలి. వేరే వాళ్ళ టాపిక్ తీసుకొచ్చి తిడతాడు ఎక్కడెక్కడో. ఎస్ అంటాడు, ఏవేవో విషయాలు తీసుకొచ్చి అంటాడు, తిడతాడు. సో నిజంగా ఫీల్ అయ్యి అంటాడా అంటే ఎస్, నిన్ను ఏదో ఒక రకంగా బ్లేమ్ చేసి నీ మీద డామినేట్ చేసి నీ మీద పైచేయి కోసం అంటాడు అంతే. ఓకే, నీ మీద పైచేయి కోసం అంటాడు. ఫీల్ అయ్యి మాత్రం అంటాడా అంటే నువ్వు ఆయన కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయి అనేది ఆలోచించుకోవడమ్మా. జస్ట్ ఆయన పైచేయి ఉంటే చాలు, గొడవల్లో ఆయన పైచేయి ఉంటే చాలు. ఆలోచించకుండా మాట్లాడతాడు. ఫీల్ అయ్యి ఆలోచించకుండా మాట్లాడతాడు. అవన్నీ ఫీల్ అయ్యి మాట్లాడే మాటలు కావమ్మా. ఓకే, ఆలోచించుకోకుండా మాట్లాడే మాటలు అవి. ఫీల్ అయ్యి అనడమ్మా. కోపంలో తిట్టాలి కాబట్టి నీవి డామినేట్ చేయాలి కాబట్టి అనడం. బట్ నేను ఇట్లా అనడం వల్ల నువ్వు హర్ట్ అవుతావా అని ఆలోచించుకోడు ఆయన. ఇష్టంగా నోటుకు వచ్చింది అంటే నిజంగా ఫీలింగ్ కాదు, నిన్ను డామినేట్ చేయాలనే ఉద్దేశం ఆయనది. ఓకే, నువ్వు ఎక్కడ ఆయన పైచేయి